హలో గైస్ వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ హిట్ 3 యాక్టెడ్ బై నాని గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క షాప్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా హిట్ 3 మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిల్మ్. అండ్ బేసిక్గా ఈ హిట్ సిరీస్ ఏదైతే ఉందో అది థ్రిల్లర్ జోనర్ కూడా కదా. సో బేసిక్గా అదే మెయిన్ జోనర్లేండి, దాన్ని వీళ్ళు యాక్షన్ జోనర్లోకి మార్చారు ఈ సినిమాతో. సో ఆ జోనర్ ప్రకారంగా చెప్పాలంటే ఇది సెమీ థ్రిల్లర్ మూవీ, బట్ ఒక యాక్షన్ మూవీగా అండ్ ఆ థ్రిల్ ఎలిమెంట్స్ కూడా అక్కడక్కడ ఉంటూ ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువ ఉంటాయి. సెకండ్ హాఫ్లో మ్యాక్సిమం మనకి ఇంకా థ్రిల్ ఎలిమెంట్స్ కంటే ఇంకా ఫర్దర్‌గా ఏం జరుగుతదనేది అర్థమవుతది కానీ, ఎలా జరుగుతది అనే ఒక ప్యాటర్న్ ఉంటది చూడండి. అదసలు ఫెంటాస్టిక్ అసలు. సో, అందుకని ఇంకా అది ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్ ఫిల్మ్ అయింది ఇదైతే మాత్రం. అండ్ యునానిమస్ హిట్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం డెఫినిట్‌గా చాలా అంటే చాలా బా అనిపిస్తది. బేసిక్‌గా సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని థ్రిల్ ఎలిమెంట్స్ అంటే లైక్ ఆ అర్థం కాకపోవడం, ఆ క్వెషను ఏది ఎవరు చేశారు, ఏంటి ఇవన్నీ ఉంటాయి కదా. సో, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అక్కడ కొంచెం బానే అనిపిస్తాయి. అండ్ మెయిన్‌గా 'నాని' గారి క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసిన విధానం గావచ్చు, లేదంటే దాని త్రూ జనరేట్ చేసిన లైట్ ఫన్ గావచ్చు. ఆఫ్‌కోర్స్ అది కూడా కొంచెం యూనో ఏమంటారు బూతులతో కూడుకున్నదే అయ్యుండొచ్చు. బట్ అయినా గూడా దాన్ని ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చాలా పర్ఫెక్ట్‌గా జనరేట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తదనమాట. సో, అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఇంకా ఒక పర్టిక్యులర్ స్టేజ్‌కొచ్చేసరికి ఇంకా రియల్ మోటివ్ ఏంటి అండ్ అసలు ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిటీ వస్తది. అండ్ అలా వచ్చిన తర్వాత ఇంకా సినిమా వెళ్ళే విధానం ఏదైతే ఉంటదో అది ఇంకా అసలు యాక్షన్ సినిమాలలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా అసలు టాప్ నాచ్ ఉంటది అక్కడ ప్రతీదీ గూడా. అసలు కొన్ని కొన్నయితే ఇంకసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టే ఉంటాయి. కొన్ని కొన్ని షాట్స్ గానీ, కొన్ని కొన్ని నరుకుళ్ళు గానీ మొత్తం అన్నీ గూడా. అసలు అలా ఇలా ఉండదు. సో, లిటరల్లీ వెరీ ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ ఫిల్మ్ ఇదైతే మాత్రం. సో, హిట్ జోనర్‌ని కొంచెం మార్చారు ఈ సినిమాతో. అండ్ బేసిక్‌గా హిట్ 2 ఎండింగ్‌లోనే మనకొక హింట్ ఇచ్చారు. ఇంకా నరరూప రాక్షసుడు అన్నట్టు. సో, ఇంకా ఆల్మోస్ట్ అలాగే చూపిచ్చారనమాట. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ప్రాపర్ మోటోతోనే ఎళ్తది. మనకి ఒక క్లారిటీ అనేది రాదు. కొన్ని కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అయిన ఫీలింగ్ ఉంటది. కొన్ని కొన్ని డాట్స్ అనేవి ఎక్కడో కనెక్ట్ కాలేదనిపిస్తది స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్ చూసినప్పుడు. బట్ లాస్ట్‌కొచ్చేసరికి వాటన్నిటిని కూడా కనెక్ట్ చేశారు. అండ్ ఒక ప్రాపర్ ఎండింగ్ ఇస్తారు. సో, ఆ లాస్ట్ 30, 40 మినిట్స్‌లో ఆ ప్రీ క్లైమాక్స్ పోర్షనే అరౌండ్ 30 మినిట్స్ ఉంటది. ఆ తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు ఫినిషింగ్ టచ్ ఉంటది గదా. సో, అది డిఫరెంట్‌గా ఉంటది. బట్ ఆ 30, 40 మినిట్స్ ఆఫ్ యాక్షన్ సీన్స్ గానీ, అసలు బేసిక్‌గా సెకండ్ హాఫ్ బిగినింగ్ నుంచి కూడా అసలది కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకెళ్తది. అండ్ అక్కడ స్టార్ట్ అయిన విధానం, వెళ్తున్న విధానం ప్రతీదీ ఇంకా అసలు టాప్ నాచ్ అని చెప్పొచ్చు మొత్తం అంతా గూడా. సో, ఒక ఎక్స్ట్రార్డినరీ ఫెంటాస్టిక్ యాక్షన్ ఫిల్మ్. సో, ఇనీషియల్‌గా ఏంటంటే కొంచెం ఆ లవ్ ట్రాక్ ఎందుకుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తది. బట్ ఆ క్యారెక్టరైజేషన్ కోసం పెట్టారేమో అనుకున్నాం. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి దానికి కూడా కొంచెం జస్టిఫికేషన్ అయితే చేశారు. సో, ఒక పాట అన్నెసెసరీగా వచ్చిందేమో అనిపిస్తది అంతే. అంతకు మించి ఇంకేం లేదు ఆ లవ్ ట్రాక్ విషయంలో. సో, బేసిక్‌గా ఈ జోనర్ ఏదైతే ఉందో థ్రిల్లర్ జోనర్ హిట్ సీరీస్‌లో అది ఇందులో కొంచెం తగ్గుతది. బట్ దీన్ని మొదటి నుంచి కూడా ఒక యాక్షన్ ఫిల్మ్ లాగే మనకి ప్రెజెంట్ చేస్తూ వచ్చారు కాబట్టి, ఇంకా యాక్షన్ ఫిల్మ్ లాగా గనక చూడాలి అనుకుంటున్నట్టయితే మాత్రం ఇంక అసలు యునానిమస్ హిట్. బ్లాక్ బస్టర్ అసలు. యాక్షన్ లవర్స్‌కైతే మాత్రం ఇంకా 2 గూడా అనిపిస్తది. ఫ్యామిలీస్ అయితే ఎళ్ళకండి. ఇంగా అది మరి పరిస్థితి. 'నాని' గారికి ఫ్యామిలీస్‌లో మంచి ఆడియన్స్ ఉంటారు. కాకపోతే మరింకా ఇది పరిస్థితి మరింక. అంటే ఇంక చెప్పలేం.
ఎళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఘోరమైన హింస ఉంటది అందులో. ఇంకా నరుకుడే నరుకుడు, నరుకుడే నరుకుడు ఉంటది ఒక పర్టిక్యులర్ పోర్షన్‌కొచ్చేసరికి. అండ్ అదనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. అవి మనకి లైట్‌గా కన్‌ఫ్యూజింగ్ ప్యాటర్న్‌లో అనిపించినప్పటికీ కూడా ఆ ఇంటర్వల్‌కి ముందు మనకి కొంతవరకు క్లారిటీ ఇస్తారు. సో, ఇలాగా మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో, సినిమాలో చిన్న చిన్న మైన్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని బాగా కనెక్ట్ చేసిన విధానం బావుంటదనమాట. సో, స్టార్టింగ్‌లో జరిగిన దాన్ని ఇంటర్వెల్ దగ్గర అండ్ తర్వాత జరిగిన దాన్ని క్లైమాక్స్‌లో అండ్ స్టార్టింగ్‌లో ఇంకోటి జరిగితే దాన్ని మళ్ళీ క్లైమాక్స్‌లో ఇలా వీటన్నిటిని కూడా బాగా కలుపుతారు. సో, అదైతే బా అనిపిస్తది. అండ్ బేసిక్‌గా ఇందులో ముందే చెప్తున్నా కదా! హింస అయితే చాలా ఎక్కువుంటది. అందుకే ఏ రేటింగ్ అయితే ఇచ్చారులెండి సినిమాకి. బట్ కొంతమందికి అనిపించొచ్చు. ఇప్పుడు నేను 'మార్కో' సినిమాలో టూ మచ్ హింస ఉంది కదా! అని చెప్పి ఎళ్ళొద్దని ఇప్పుడు ఇదేమో చాలా బావుందని చెప్పడం అనేది మీకు కొంచెం కొంచెం క్వెషన్ మార్క్‌లా అనిపించొచ్చు. సో, రైట్ సీను, రైట్ సిట్యుయేషన్ ఉండి ఇంకా ఇక్కడ వీడిని నరకడం తప్పే లేదు. ఎంత క్రూరంగా వీలైతే అంత క్రూరంగా చంపడంలో అసలు ఎలాంటి తప్పు లేదని అనిపిస్తది చూడండి. అలాంటి సిట్యుయేషన్స్ చాలా క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్‌గా దానికి జస్టిఫికేషన్ చేశారు. 'మార్కోలో' ఏంటంటే క్రిమినల్స్‌కి ఆ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ పడదు. విక్టిమ్స్‌కి పడతది. సో, అది మరీ వరస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పొచ్చు. సో, అందుకు అసలు ఆ సీన్స్ ఎక్కిన ఫీలింగే రాదసలు. ఇది అలా కాదు. ఒక పర్ఫెక్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది. ఒక పర్ఫెక్ట్ ఫ్లో ఉంటది. అండ్ అక్కడ అవసరమైతేనే పెట్టారు. అవి కావాలి. దే డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ వస్తది. సో, ఆ టైంలో మాత్రమే అలా ఉంటదనమాట ఈ సినిమాలో హింస, విపరీతమైన హింస అనేది. సో, అది ఇంకా వెరీ ఎక్స్ట్రార్డినరీ. సో, ఇంకా అందుకే ఓవరాల్‌గా చాలా రకాల యాస్పెక్ట్స్ ఉంటాయి మూవీలో. అండ్ డెఫినిట్‌గా అన్నీ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా మిక్స్ చేశారు. చెప్పాను కదా! లవ్ ట్రాక్ ఒకటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఎందుకిదా అని అనిపిస్తది గానీ, బట్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి ఇంక దానికి కూడా జస్టిఫికేషన్ అయితే జరిగింది. ఒక ప్రాపర్ వేలోనే దానికి కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. సో, అది మరి సిట్యుయేషన్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం ఒక ఎక్స్ట్రార్డినరీ యాక్షన్ ఫిల్మ్. బట్ చెప్తున్నాను కదా! సెమీ థ్రిల్లర్. అది మరి పరిస్థితి. అండ్ బేసిక్‌గా ఇంతకుముందు హిట్ యూనివర్స్‌లో చేసిన ఒక యాక్టర్ క్యామియో అయితే ఉంటది. అది ఎవరనేది కూడా మీకు ఆల్మోస్ట్ తెలుసు. ఎందుకంటే ఆ యాక్టరే స్టేజ్ మీదకొచ్చి చెప్పేసాడు నేనున్నానని చెప్పి. సో, ఆబ్వియస్‌లీ ఇంకా ఆ యాక్టర్ క్యామియో అయితే ఉంటది. అండ్ తర్వాత హిట్ 4 ఏదైతే ఉందో అంటే బేసిక్‌గా ఇంకా హిట్ యూనివర్స్ అనే 7 సినిమాస్ అన్నారు కదా! సో, హిట్ 4 ఏదైతే ఉందో దాని గురించిన లీడ్ రోల్ ఎవరనేది కూడా మనకి రివీల్ చేస్తారు. సో, ఒక తమిళ్ యాక్టర్, ఒక తమిళ్ పోలీస్ ఆఫీసర్ పేరు వీరప్పన్. సో, ఆ యాక్టర్ ఉండబోతున్నారు పార్ట్ 4లో. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. బట్ ఈ రివ్యూలో ఎందుకని చెప్పట్లేదు నేనంతే. సో, ఆ యాక్టర్ అయితే పార్ట్ 4లో ఉండబోతున్నారు. అండ్ మరి అది ఎలా ఉంటది ఏంటనేది అర్థం కావట్లేదు. అండ్ ఇది మేబీ 2 స్టేట్స్‌కి సంబంధించిన కేస్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. అంటే కొంచెం హింట్ ఇచ్చారు బైలింగ్యువల్ అని చెప్పి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆహ్, అక్కడ నాకు క్రికెట్ రిలేటెడ్‌గా ఏదైనా జరుగుతదేమో అని కూడా అనిపిస్తోంది నాకు. ఏమో ఏదైనా జరగచ్చేమో. ఏదైనా స్కామ్ గాని, ఏదైనా సంథింగ్ ఏదైనా జరగచ్చేమో. సో, అలాగేమన్నా చూపిస్తారేమో అనిపిస్తుంది నాకు. సో, ఐ డోంట్ నో. బట్ ఏమో కొన్ని కొన్ని హింట్స్ ఉంటాయి కదా! బేసిక్‌గా ఈ 'శైలేష్' గారి హిట్ యూనివర్స్‌లో. సో, మేబీ అలా అనిపిస్తోంది నాకు. సో, లెట్స్ సీ చూద్దాం. అండ్ ఆ పేరు ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ఒక కైండ్ ఆఫ్ హింట్ అయితే ఉంది. సో, ఇలా కొన్ని మల్టిపుల్ హింట్స్ అయితే ఇచ్చారు. అండ్ చూడాలి మరి ఇంక. మరి దాన్ని ఎలా తీసుకెళ్తారు ఏంటనేది హిట్ 4 వచ్చినప్పుడే చూడాలి మనం ఇంకా. సో, దట్స్ గైస్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొచ్చినట్టయితే అసలు ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. మొత్తం అందరు యాక్టర్స్ కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రార్డినరీగా చేశారు. 'నాని' గారి కోసం అయితే అసలు చెప్పక్కర్లా. ఆయన అసలు కొన్ని కొన్ని సీన్స్‌లో కొన్ని కొన్ని ఫ్రేమ్స్‌లో ఆయన యాక్టింగ్, ఆయన అగ్రెషన్, ఆయన ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం అంతా కూడా అసలు టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సో, 2 కూడా అదైతే మాత్రం. అండ్ ఇంకా 'శ్రీనిధి శెట్టి' గారు కూడా చాలా బాగా చేశారు. ఇనీషియల్‌గా ఆవిడ రోల్ చిన్నదే అనుకున్నాను. బట్ ఆ తర్వాత ఆవిడ రోల్ పెద్దదే అండ్ ప్రాపర్ జస్టిఫైడ్ రోలే అనిపించింది. ఆవిడ బాగా చేశారు. ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలా మందైతే ఉన్నారు. అండ్ చెప్పా కదా! క్యామియోస్ ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా బాగా చేశారు. సో, మిగతా యాక్టర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు బాగా చేశారు. సో, ఇందులో ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఆ కాన్సెప్టే విలన్ కాబట్టి మనం పర్టిక్యులర్‌గా విలన్స్‌ని హైలైట్ చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికైతే లేదు. సో, అది మరి సిట్యుయేషన్. నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంటనేది మీకు మూవీ చూస్తే అర్థమవుతది. అండ్ ఇక డైరెక్షన్ విషయానికొచ్చినట్టయితే డైరెక్షన్ అయితే చాలా బా అనిపించింది. సో, ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్ వేలో తీసుకెళ్లారు. అదైతే క్లియర్. అంటే ఒక యాక్షన్ సినిమాని ఎలా తీయాలి అనే దాని గురించి ఒక ప్రాపర్ క్లారిటీతో డిసైడ్ అయ్యి తీసిన ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని కొన్ని యాక్షన్ షాట్స్ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే యాక్షన్ కొరియోగ్రఫీ, స్టంట్ కొరియోగ్రఫీ టైప్ ఉంటది కదా! అది నిజంగా టాప్ నాచ్ అదైతే మాత్రం. అండ్ ఇక బీజీఎమ్స్ అండ్ సాంగ్స్ విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ ఓకే. అంత గొప్పగా ఏమి అనిపించలేదు. సాంగ్స్ ఓకే. అండ్ బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా బా అనిపిస్తాయి. బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. సో, బీజీఎమ్స్ పరంగా 100% జస్టిఫికేషన్ జరిగింది. సాంగ్స్ ఓకే, ఓకే అంతే.
అండ్ ఒక పాట అన్నెసరీ కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఫ్లో డిస్టర్బ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అది మరి మ్యాటర్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ యాక్షన్ ఫిల్మ్ అండ్ ఒక సెమీ థ్రిల్లర్ ఫిల్మ్. థ్రిల్లర్లో కొంచెం తగ్గిన ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం కాబట్టి రెండు కూడా అవి థ్రిల్లర్ జోనర్స్ కదా. సో అలా చూసుకుంటే ఇది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ యాక్షన్ పరంగా పీక్స్ ఇంక సినిమా అయితే మాత్రం. సో అది మరి సిచ్యువేషన్. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ హిట్ 3 సినిమా గురించి చెప్పాలంటే నా నమ్మకం ఏంటంటే ఈ హిట్ 3 సినిమా ఇంతకుముందు వచ్చిన 2 హిట్ సినిమాల కంటే 3 రెట్లు ఎక్కువ హిట్ అయ్యి హిట్ 3 అనే పేరుకి జస్టిఫికేషన్ చేస్తుంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4.5 out of 5. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరస్ మైదరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా, నా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.